స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ప్రభు కృపను బట్టి, ప్రభు దయను బట్టి, మరొక దినాన్ని చూడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. తద్వారా దేవుడు మరి మాయం పొందుతాడు, మరి తద్వారా దేవుడు మనలను మరి దీవిస్తాడు అని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 111 అధ్యాయం 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? యెహోవా క్రియలు గొప్పవి. నా జీవితంలో మరి ఆ దేవుని క్రియలట మరి కంటికి కనిపించవు, చెవులకి వినిపించవు, మనుష్య హృదయానికి అగోచరములు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన క్రియలు గొప్పవి కనుక ఆ వాటి యందు వాటి యెహోవా దేవుని యొక్క క్రియలు చూడాలని ఒకవేళ నీకు ఇష్టం కలిగితే వాటిని విచారించాలట మనం. తద్వారా అవి మనం పొందుకుంటామని దేవుని వాక్యం యొక్క సారాంశం గనక ప్రతి ఒక్కరూ దేవుని క్రియల ఎడల మరి ఆయన క్రియలు గొప్పవి కనుక వాటిని విచారించు వారిగా ప్రతి విషయమునందు దేవునితో మీరు విచారించి తెలుసుకుని మరి పొందుకోవాలని మీకు తెలియచేస్తూ, అది ఆరోగ్యమైన మరి ఏదైనాను సరే, ఏ సమస్య ఏ పని తలపెట్టినా సరే దేవుని యొద్ద విచారణ చేసి మరి ముందుకు సాగిపోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. అయా నీ క్రియలు గొప్పవని వాగ్దానం ఇస్తున్నాం. అవును తండ్రి, వాటి మీద మేము ఇష్టపడేవారిగా, వాటిని విచారించేవారిగా మమ్మల్ని చేయమని, అయా వాటన్నిటిని మేము పొందుకునే భాగ్యాన్ని నీ చిత్తమధ్య దయచేయమని ప్రార్థిస్తాం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని, ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని ప్రభువా. ఎవరెవరైతే ప్రభువా మా జీవితంలో పలానా క్రియలు కార్యాలు జరగాలి అని ఎదురు చూస్తున్నారు ప్రభు, ఆగిపోయిన ప్రతి కార్యము యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రకటిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి నాయనా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, చిన్న పారిశుద్ధ్య కార్మికుడు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు దీవించమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని, అలాగే మా భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయమని తండ్రి. యుద్ధాలు జరగకుండా ఆపమని, యుద్ధాల కారణంగా వచ్చిన కొరతలన్నిటినీ మీరు సమకూర్చమని, లోటుపాట్లన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతయుని దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి మనం బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.